ఒక్క దెబ్బతో ఎక్కడ తేలిపోద్ది మన పెంటాపురాలు? చాలా చాలా కారణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కూడా చాలా కారణాలు చెప్పాను నేను. కాకపోతే అప్పుడు ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లో నేను యాక్టివ్ లేను కాబట్టి ఫేస్బుక్లో రాసా అంతే. 2029లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోతే ఇంతకంటే పెద్ద లిస్ట్ తీస్తే అది వేరే విషయం. సో దీన్ని మీరు పార్టీల పరంగా కాకుండా ప్రభుత్వాలు ఏం తప్పు చేశాయనే కాన్సెప్ట్లో చూస్తే అర్థమవుతుంది, హేటరెడ్ రాకుండా ఉంటుంది. సో మొన్న చాలా విషయాలు చెప్పుకున్నాం పార్ట్ 1లో, ఇది పార్ట్ 2. ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా వీడియో ఉంది, వెళ్ళి చూడండి మన ఛానల్స్లో. సో ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఆ లిస్ట్ అయిపోతే సెకండ్ లిస్ట్లో ముఖ్యమైనటువంటి కారణం స్కీమ్స్ ఇచ్చినా ఎందుకు ఓడిపోయారు. స్కీమ్స్ విషయంలో తెలుగుదేశం అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అర్థం చేసుకోవాల్సినటువంటి 3 కీలక పాయింట్లు 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్కీమ్ తీసుకున్న ప్రతి ఒక్కరు, అంటే పథకం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలా మంది ఈ పథకం లిస్ట్లో మన పేరు కనుక లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో ఇచ్చేటువంటి అంశాలు కానీ లేకపోతే ఇంకొకటి దానికి ముడి పెడుతున్నారు. పథకం తీసుకునే ప్రతి ఒక్కరిని వేరే దానికి ముడి పెడుతున్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి. ఈ పథకాన్ని వద్దు మాకు అంటే డబ్బులు వదులుకోవట్లే కానీ వద్దు మాకు అనపోవడానికి, ఓటు వేయకపోవడానికి కారణం ఇది. ఉదాహరణకి నాకు ఒక 2,000 3,000 వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అనుకోండి, దాన్ని వేరే దానికి కనెక్ట్ చేసి పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ అనండి, ఇంకోటి కనెక్ట్ చేసి పెడుతున్నారు. నాకు నిజానికి నా కొడుకు ఎవరో సంపాదిస్తున్నారు, నాకేం ఫుల్గా డబ్బులు బాగానే వస్తున్నాయి. సో నా ఓటు వేసేది దీని మీద ఆధారపడి లేదు. నువ్వు ఇచ్చే పెన్షన్ 3,000 మీద, 4,000 మీద, 2,000 మీద ఆధారపడి లేను నేను. నా ఇంట్లో డబ్బులు వస్తున్నాయి. సో నేను ఆధారపడి లేను కాబట్టి నీకు ఓటేనుగా. నీ ఫ్యాక్టర్స్ నచ్చితే ఇంకోటి నచ్చితే ఓటేస్తా. అట్లా కాకుండా ఆధారపడే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. కానీ ఎందుకు తీయించుకోవట్లే నేను ఈ పెన్షన్ని? డబ్బులు ఎవరు చేయదు, అదొక రీజను. రెండోది వేరే దానికి కనెక్ట్ అయిపోయి ఉంటున్నాయి ఈ పథకాలు. చాలా ఇంపార్టెంట్ థింగ్. చంద్రబాబు ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా వీళ్ళందరూ గుర్తు పెట్టుకోనిది, మరి ఎందుకు గ్రహించలేదు నాకు తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. అలా కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల వాటిని తీయించుకోవట్లా. వీళ్ళేమనుకుంటున్నారు, ఈ పెన్షన్ ఇచ్చేస్తే చాలు ఈ డబ్బు కోసం ఓటేసేస్తారు అనుకుంటున్నారు. కాదు, ఇది అసలు 100% రాంగ్. అది చాలా కేసెస్, అంటే ఒక 40% కేసెస్ నేను చెప్పినవే ఉంటున్నాయి. మిగతా 60% కేవలం ఈ యొక్క పెన్షన్ మీద మాత్రమే ఆధారపడే వాళ్ళు, ఓన్లీ వృద్ధాప్య పెన్షన్ పరంగా. మళ్ళీ దివ్యాంగులు అనండి, విడోస్ అనండి, ఇట్లా ఈ రకరకాల పెన్షన్లు ఉన్నాయి. సరే, పెన్షన్స్ విషయానికి వస్తే అదొకటి. ఇంకొకటి ఏంటంటే నిజంగా తీసుకుంటున్న వాళ్ళు 60%లో ఎవరైతే కంపల్సరీ అవసరం ఉంటుందో వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, నేను ఒక వృద్ధుడిని, నాకు ఒక 4,000 3,000 వస్తున్నాయి, జగన్ ఇచ్చేది చంద్రబాబు ఇచ్చేది వస్తున్నాయి, ఆ డబ్బులు నేను తీసుకుంటున్నా, బాగానే ఉంది, నేను దీన్ని సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. ఎందుకు డబ్బు పెంచాలా? నాకు పెన్షన్ కాదు, నా కొడుక్కో నా మనవడుకో నువ్వు ఒక 30,000 ఉద్యోగం ఇప్పించు, అందుకని నేను గెలుచుకుంది. నేను నాకు ముష్టి డబ్బులు వేయటం కంటే కూడా నువ్వు దాన్ని ఒక కన్వర్షన్ చేయి, నా ఇంట్లో ఒక ఉద్యోగం ఇప్పించు, 30,000 ఇప్పించు, నువ్వు నాకు పెన్షన్ అయిపోయినా పర్లేదు, బతుకుతాం కదా 30,000తో 20,000తో. అది చేయకుండా నువ్వు నాకు ముష్టి ఇస్తున్నావు ఏంటనే ముష్టి అని వాళ్ళు అనుకోకపోయినా కూడా ఇది గిట్టుబాటు అవ్వట్లే వాళ్ళకి. నేను నీకు వేసిన ఓటు, నాకు నువ్వు 4,000 3,000 ఇచ్చి నా మనవడికి కూడా 20,000 ఇస్తావేమో అని వేసారు వాళ్ళు ఓటు. ఎందుకు? నువ్వు ప్రత్యేక హోదా అన్నావు, ఇంకోటి అన్నావు కదా. సో వస్తే ఉద్యోగాలు వస్తాయి, వాడికి ఒక 20,000 30,000 వస్తే వాడు మమ్మల్ని పోషిస్తాడు, నువ్వు ఇచ్చిన 4,000 దేంతో ఖర్చు పెట్టుకుంటాం అనే కాన్సెప్ట్లో ఉంటారు కదా. సో ఈ 60% కూడా అక్కడ దెబ్బతున్నారు. రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అయినా వీళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్ ఇదే. దీన్ని పట్టుకెళ్ళి ఈ స్కీమ్స్ అన్ని పట్టుకెళ్ళి ఈ పెన్షన్ల తింగి పట్టుకెళ్ళి వేరే దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. అందుకని వీళ్ళు తీయించుకోవట్లా. తీరా వీళ్ళు పెంచేస్తే చాలా డబ్బులు అనుకున్నారు. కేసీఆర్ కూడా అక్కడే దెబ్బతిన్నారు. మీకు గుర్తుంటే ఎలక్షన్ ముందు ఆయన కూడా పెన్షన్ పెంచుతామని చెప్పారు కానీ పెంచినటువంటి పరిస్థితి. అదే పెంచుతామని చెప్పినా కూడా ఓడించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆటో వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికి ఏడాదికి 10,000 ఇస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ఉన్నటువంటి పెట్రోల్ ధరలు తగ్గించుకుంటే నీకు 10,000 ఇచ్చేసరికి అది ఎండ్ ఆఫ్ ద ఇయర్ కౌంట్ సరిపోవట్లా. సో ఇట్లా అనేక రకాల రీజన్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ వరకు. ఇక మిగతా కారణాలు చూద్దాం. ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి, ఒక ప్రధాని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలని ఎప్పటికప్పుడు నేను డిమాండ్ చేస్తుంటా. మీడియా అని ఒక వీడియో ఉంటుంది మన ఛానల్స్లో, చూడండి. దాంట్లో ఎందుకు రావాలి ఒక ప్రధాని అయినా అనేసి చెప్తా. సో రావాలి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారా? పోనీ ఆయనకి ఎమ్మెల్సీ మినిస్టర్ ఇచ్చారా? ఇవేమీ వల్ల ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన రాకూడదు మాట్లాడదు దాంట్లో తప్ప. ప్రతిసారి ఆయన వస్తారు ప్రతి దానికి. అంటే ప్రజల రిప్రజెంటేటివ్ ఎవరు? మేము ఎందుకు ఓటేసింది జగన్ కదా, నేను ఓటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కదా బయటకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే నా ఎమ్మెల్యే కదా మాట్లాడాలి. నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని నేను ఎంచుకోమంటే నన్ను ఎంచుకున్న వ్యక్తి రాకుండా ఆయన పంపిస్తే వేరే ఆయన రావడం ఏంటి? సరే, ఓ 10 సార్లు వచ్చాడు, 5 ఏళ్లలో 10 సార్లు వచ్చారు, 20 సార్లు వచ్చారు. మిగతా 80 సార్లు అయినా ఈయన రావాలి కదా. ఒక మినిస్టర్ మాట్లాడాలి కదా. ఒక సబ్జెక్ట్ జరిగిందండి ఏపీలో, ఒక హత్య జరిగింది, దాని గురించి ఏపీ మొత్తం అల్లలాడిపోతుంది. బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు, వాళ్ళకి తెలీదు.
వైసీపీని భయంకరంగా సపోర్ట్ చేసే వాళ్ళలో చాలా మందికి మంత్రి పదవులు ఏంటో తెలియదు, ఎవరు ఏ మంత్రి పదవిలో ఉన్నారో తెలియదు, వాళ్ళు 2.5 ఏళ్ళకి పీకేశారు. ఇట్లా గజిబిజి గందరగోళం. ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సజ్జలు మాట్లాడతారు, ఇరిగేషన్ ఆయన మాట్లాడతారు, ఇంకొకటి ఆయన మాట్లాడతారు, రాజకీయ పరంగా ఆయన మాట్లాడతారు. అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎంచుకుని వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చింది ఎందుకు, వాళ్ళని ఒక కీలు బొమ్మలు చేయడానికి అనే ఒక ఫీలింగ్ జనాల్లోకి బాగా వచ్చేసింది. అది ఖచ్చితంగా దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్య కారణంగా వాళ్ళకి అయిపోయింది లేట్ ఫీజు రియంబర్స్మెంట్. నేను ఏ వీడియో పెట్టినా దాని కింద ఇదే రీజన్ చెప్తున్నారు కుర్రాళ్ళందరూ, అమ్మాయిలందరూ. లేట్గా ఫీజు ఇవ్వటం, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ని గత ప్రభుత్వం వేరేలా డీల్ చేస్తే వీళ్ళు మార్చేసి డైరెక్ట్గా కాలేజ్కి ఇవ్వాల్సినటువంటి ఫ్రీ రియంబర్స్మెంట్ని వీళ్ళకి వేయటం, వీళ్ళు దాన్ని ఖర్చు పెట్టేసుకోవడమో, ప్రభుత్వం వీళ్ళకి లేట్గా ఇవ్వటమో, దానివల్ల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, నానా రచ్చ. ఈ కుర్రాళ్ళందరూ దాని గురించి నెగిటివిటీ, యూత్లో నెగిటివ్ అయిపోతే రేపు పొద్దున మీరు ఎక్కడ ఉపయోగపడతారు అసలు? సో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా జరిగినాయి, ఎన్నో రకాల ఇష్యూస్ నడిచి అమర్నాథ్ అనండి, డాక్టర్ సుబ్బారావు ఎవరో అతను, సుధాకర్ ఆయుష్ అనండి, వాటి గురించి సమాధానం చెప్పరు, కరెంటు బిల్లు విపరీతంగా పెంచేశారు, గాంజాయి మీద భయంకరమైన ఎలిగేషన్స్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడరు, ఒప్పుకోరు. ఫస్ట్ ఒప్పుకుంటే ఎవడనే ఉంది చేయొచ్చు. ఇంకా గట్టి దెబ్బ కొట్టింది ఏంటంటే తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గతంలో ఎన్నోసార్లు వెళ్ళే వాళ్ళం ఏడాదికి, మేము ఇక మీదట ఈ ప్రభుత్వం దిగిపోతే కానీ వెళ్ళాం అనేవాళ్ళు ఇంతమంది విన్నా నేను. అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. తిరుపతి క్యూ లైన్లో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, ఇంకొకటి ఆ చిరుతపూల విషయం డీల్ చేయడం రాదు, లేకపోతే అక్కడ హోటల్స్లో కూడా విపరీతమైన ఛార్జీలు పెట్టేయటం, ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులకి. అమరావతి ఉద్యమం విషయంలో ఒక సింపుల్ థింగ్ అబ్బా, ఒక పారిశుద్ధ్య కార్మికులు ఉద్యమం చేస్తున్నారు, రెవల్యూషన్ ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు, లేదా ఆశా వర్కర్లు చేస్తున్నారు, వాళ్ళని పిలిచి మాడింది కదా ప్రభుత్వం, లేట్గా మాడింది. అది కూడా చాలా పెద్ద మిస్టేక్, లేట్గా మాడింది. అసలు అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఎవరైనా సరే, రైతులు అనండి, స్టూడెంట్స్ అనండి, కొన్నాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైం 10 days దాటి చేస్తున్నప్పుడు వాళ్ళని కంపల్సరీ పిలిచి కూర్చోబెట్టి ప్రభుత్వం మాట్లాడాలి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ఎవరైనా సరే, వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళు చేస్తున్నా సరే కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళు అమరావతి రైతుల విషయంలో మాట్లాడకపోగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు డీల్ చేయడం పోలీసులతో, దాంతో మొత్తం దెబ్బతినేసింది. క్యాపిటల్ ఇష్యూ బాగా తీవ్రంగా దెబ్బతినేసింది. క్యాపిటల్ ఇష్యూ సరైనటువంటి క్లారిటీ లేకపోవడం, మా ఇష్టం మేము ఏమైనా చేస్తాం అనేటువంటి యాటిట్యూడ్ చూపించడం, అట్లాగే రివెంజ్ పాలిటిక్స్ అనేది భయంకరంగా దెబ్బతినింది. అంటే ప్రజలు ఏమైపోయారంటే ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది రౌడీలు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయటం వల్ల దాన్ని వీళ్ళు, అంటే టీడీపీ వాళ్ళు చేస్తారు రౌడీలు ఉంటారు, వైసీపీ వాళ్ళు చేస్తారు రౌడీలు ఉంటారు, ఏ పార్టీలో అయినా. వాళ్ళు చేసినప్పుడు వెంటనే ప్రభుత్వం దాన్ని సరిచేయకపోతే ఏమైందంటే ఎట్లా కన్సిడర్ చేస్తారంటే ప్రజలు, వీళ్ళు రౌడీజం చేస్తే ప్రభుత్వం వీళ్ళని కంట్రోల్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ కక్ష సాధింపు మార్గదర్శి అనండి, రామోజీరావు అనండి, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అనండి, ఇట్లా రకరకాల కక్ష సాధింపు చేస్తున్నప్పుడు ఏమనుకుంటారు ప్రజలు, చంద్రబాబు లాంటి వాడిని, రామోజీరావు లాంటి వాడిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడంటే ఇంకా మన విషయంలో ఏదన్నా తేడా వస్తే మనల్ని ఇంకా డీల్ చేయగలరు. ఆబ్వియస్లీ కదా, ఒక రామోజీరావుని, ఒక చంద్రబాబుని, లేకపోతే ఒక చంద్రబాబే ఒక జగన్ని తేడాగా డీల్ చేస్తున్నాడంటే జనం ఏమనుకుంటారు, జగన్ మీదే చంద్రబాబు ఎంత కోపం చూపించగలుగుతున్నాడంటే రేపు పొద్దున మన విషయంలో ఏదన్నా చిన్న ఇబ్బందులు వస్తే లోకల్లో ఉన్నటువంటి టీడీపీ లీడర్స్ మనల్ని ఇబ్బంది పెట్టి నెక్స్ట్ ప్రభుత్వం అట్లాగే అనుకుంటారు. సో ఆ రకమైనటువంటి ఫీలింగ్ జనాల్లో క్రియేట్ అయ్యేలాగా చేసినటువంటి పరిస్థితి. అమర్నాథ్ ఇష్యూ కానీ, సుధాకర్ కానీ ఒక ముస్లిం అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు, అప్పట్టు కానీ క్లియర్గా చెప్పాడు ఆ ఎమ్మెల్యే వల్ల చనిపోతున్నాను నేను. అయినా కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడు దాని గురించి, ఇంకొకళ్ళు మాట్లాడరు దాని గురించి. సో ఇట్లా టార్గెటెడ్గా చేయడం. ఇసుక ల్యాండ్, మన శాండ్ ఇష్యూ విపరీతమైనటువంటి కరప్షన్, లోకల్లో ఉండేటువంటి ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కరప్షన్. ఈ ఎక్కడైతే డెల్టా ఏరియాస్ ఉంటాయో ల్యాండ్ని ఇసుకని తీసుకెళ్తారు, శాండ్ని, అక్కడ అంతా కూడా తీవ్రమైన కరప్షన్ చేసిన దాని గురించి సమాధానం చెప్పరు, పోలీసులు దాని మీద ఆన్సరబుల్ ఉండదు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకో part 3 కూడా వస్తుందేమో. అంటే రికార్డు అన్న పాలన మీద పార్ట్లు చేసుకుంటూ వెళ్తే పెద్ద రికార్డు సృష్టించాలి. ఎనీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది అబ్బా, ప్రతి ప్రభుత్వం మీద ఒక 100 తప్పులు తీయొచ్చు ఈజీగా, ఒక 50 ఈజీగా తీయొచ్చు, మిగతా 50 గట్టిగా మనం నొక్కితే వస్తాయి. కానీ నాట్ ఫెయిర్ కదా. ఇప్పటికైనా గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చెత్త పాలన కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నాం. సో ఆయన జాగ్రత్తగా తెలుసుకుని పాలించుంటే మళ్ళీ ఆయన్ని ఎన్నుకునేవాళ్ళు, కానీ ఆయన పాలించలేదు కాబట్టి వీళ్ళని ఎన్నుకున్నాం. మళ్ళీ వీళ్ళు వరస్ట్గా చేస్తే మళ్ళీ జగన్, అంటే జనానికి ఎటువంటి ఆప్షన్స్ లేనటువంటి బతుకుల్లోకి మనల్ని తోసేశారు వీళ్ళందరూ కలిసి. చాలా బాధాకరమైనటువంటి విషయం. సో part 2 ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి సంబంధించి. మీకు ఇంకేమనిపించే చెప్పండి, చూద్దాం. part 3 కూడా వస్తుందేమో.